విధ్వంసమే వైఎస్ఆర్ పార్టీ సిద్ధాంతమని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కన్నులాగా భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓర్వలేకపోతుందని, రాష్ట్రం అభివృద్ధి చెందితే వాళ్లకు నిద్ర కూడా రాదని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీశైలంలో మండిపడ్డారు. శ్రీశైలం మండలం సుండిపేట గ్రామంలో నూతనంగా 10 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్లను శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం సున్నిపేట బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం మండలం సున్నిపేటలో 10 కోట్ల రూపాయలతో నూతన రోడ్లను ఏర్పాటు చేశామని, డ్రింకింగ్ వాటర్ కోసం మరీ 10 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, స్థానికులకు నీటి కష్టాలు త్వరలోనే తీరబోతుందని స్థానికంగా ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వ మాదిరిగా మాయమాటలు చెప్పి నెత్తిన చేతులు పెట్టి ముద్దులు పెట్టే ప్రభుత్వం మనది కాదని, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు పనిచేసే ప్రభుత్వమే చంద్రబాబు ప్రభుత్వమని ఆయన చెప్పుకొచ్చారు. విధ్వంసమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. బాగు చేయడం కాదు. బాగు చేయాలంటే అహర్నిశలు ఆలోచన చేయాలా, కష్టపడాలా, అధికారుల దగ్గర తిరగాలా, మా గ్రామం మా ప్రజలకు బాగుండాలా, ఇవన్నీ కావాలా, మంత్రుల దగ్గర తిరగాల, సెక్రటరీల దగ్గర తిరగాల, ముఖ్యమంత్రి దగ్గర తిరగాల. ఏ ఊకినట్ల కాగితాల మీద పెట్టేస్తేనే అయిపోవు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా భావించే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని అనేక కార్యక్రమాలు చేపట్టి అవన్నీ కూడా మీకు ఆ ఫలాలన్నీ కూడా అందిస్తున్నాం. ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటున్నాం. రాష్ట్రం అభివృద్ధి చెందితే నిద్ర రాదు. అట్టడుగునున్న బలహీన వర్గాలు పైకి తీసుకొస్తే వాళ్ళకి నచ్చదు. అవునా? 10 కోట్ల రూపాయలు పెట్టి మనం ఈ సంవత్సరం ఇప్పుడు ఇది పోయినసారి 3.5-4 కోట్లు తీసుకొచ్చినాం. ఆల్ ఇందా కలెక్టర్ గారు మేము మాట్లాడా, సార్ ఇంకా ఎక్కడైనా ఉన్నాయంటే ఇంకా ఉన్నాయమ్మా తప్పకుండా ఇవ్వాలని. మేడం గ్యారెంటీ ఇస్తారులేదు, దాంట్లో డౌట్ లేదు. సో ముందు ఇంటర్నల్ రోడ్స్ మనం ఎక్కడైతే మీరు నివాసాలు ఎక్కువ ఉంటున్నారో అవన్నీ కంప్లీట్ చేయాలి, తర్వాత ఈ మెయిన్ రోడ్స్కి రావాలి అనే ఉద్దేశంతో పోయినసారి మ్యాక్సిమం ఇంటర్నల్ రోడ్స్ పూర్తి చేసినాం. రోడ్లే కాదు, డ్రింకింగ్ వాటర్ ప్రధానంగా సమస్య మన ఊళ్ళో. అవునా? 10 రోజులకు, వారానికి 10 రోజులకు, 15 రోజులకు నీళ్ళు వచ్చే పరిస్థితి నుంచి రేపు ప్రతిరోజు నీళ్ళు వచ్చేటట్టు మీకు ఇచ్చేస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. పోయిన సంవత్సరమే దాదాపు 7.5 కోట్ల రూపాయలతో పనులు చేస్తూ ఉన్నారు, ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ 10 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేసినాం. మీ ఊరికి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 10 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ కోసం. అలాగా మాయమాటలు చెప్పే ప్రభుత్వం కాదు మనది. నెత్తి మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి ఐస్ చేసేసి, అవునా, అట్లాంటి ప్రభుత్వం కాదు మనది. పని చేసే ప్రభుత్వం. ఒకసారి మోసపోయినారు, మళ్ళీ మోసపోవాకండి. మోసపోతే చెడిపోయేది మీరే. ఇన్ని కష్టాలు పడి మీకు పట్టాలు తెచ్చి ఇచ్చినాం. ఈరోజు అదే మిమ్మల్ని కాపాడుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం తరఫు నుంచి మళ్ళీ మీకు శాశ్వతంగా ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మాది. మేము తీసుకున్నాము, ఆ పని చేసి పెడతాం. మీరు ధైర్యంగా ఉండండి. ఈరోజు సీఎంఆర్ఎఫ్ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గానికి రానంత డబ్బు తీసుకొస్తా ఉన్నాం. ప్రతి నెల దగ్గర 1 కోటి రూపాయలు మన నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ తీసుకొస్తా ఉన్నాం. ఎప్పుడన్నా ఇచ్చినాడా? 5 ఏళ్ళకి కలిపిలే దరిద్రుడు. మళ్ళీ నన్ను మాట్లాడతాడు.